హలో అందరికీ వెల్కమ్ టు కుస్ ద స్టోరీస్. ఎక్కడికి కార్లో వెళ్తున్నామని అనుకుంటున్నారా? సో ఒక సండే నేను మురళి ఏలూరు నుంచి అనకాపల్లి వచ్చేటప్పుడు రాజమండ్రిలో అయితే దిగాము, చిన్న వర్క్ ఉందని. సో ఎలాగో రాజమండ్రి వరకు అయితే వచ్చాం కదా అని చెప్పి రాయుడు గారి మిలిటరీ హోటల్లో అయితే మరి తినకుండా ఎలా వెళ్తామని అయితే అనుకున్నాము. నాకు తెలిసి రాయుడు గారి మిలిటరీ హోటల్ ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అండ్ చాలా ట్రెండ్ అయితే అయింది. సో రాజమండ్రి నుంచి 30 km కాబట్టి సో ఫస్ట్ అయితే మేమైతే వెళ్దాం అనుకున్నాము. అండ్ మధ్యలో అయితే ఫస్ట్ అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగాము. ఇక్కడ ఎగ్ దోశ అయితే చాలా ఫేమస్. సో ఇంతకు ముందు కూడా నేనైతే ఒకసారి టేస్ట్ చేశాను. సో మురళికి కూడా అక్కడ టేస్ట్ చేపిద్దామని చెప్పి మళ్ళీ అక్కడికైతే తీసుకెళ్ళమని అడిగాను. అండ్ ఇది కూడా ఆన్ ద వే, సో అందుకని మేమైతే ఆగాము. జస్ట్ టేస్ట్ కోసమే ఆగాము కాబట్టి మేమైతే జస్ట్ ఒక ఎగ్ దోశ అండ్ ఒక సింగిల్ ఇడ్లీ మాత్రమే తిన్నాం. జస్ట్ టేస్ట్ చేసాము. అండ్ టేస్ట్ అయితే మురళికి కూడా చాలా బాగా నచ్చింది. ఎగ్ దోశ ఇంతకు ముందు కూడా నేనైతే ఎప్పుడు పెద్దగా ప్రిఫర్ చేయను, బట్ ఇక్కడ అయితే మాత్రం నాకు చాలా ఇష్టం. అండ్ తనకు కూడా ఇక్కడ టేస్ట్ కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా తినేసిన వెంటనే స్ట్రైట్గా అయితే హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇదైతే జస్ట్ 30 kilometers అవే ఫ్రమ్ రాజమండ్రి, హైవే మీదే ఉంటుంది. మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం, ఎందుకంటే ఇవాళ సండే, దట్టు ఆంధ్రాస్ లార్జెస్ట్ కిచెన్ అయిన రాయుడు గారి మిలిటరీ హోటల్లోకి అయితే వచ్చేసాము. అండ్ అసలు కార్ పెట్టడానికి కూడా ప్లేస్ అయితే లేదు. మేము వచ్చేసరికి 12:30 అయిపోయింది కాబట్టి ఆల్రెడీ ఫుల్ రష్ ఉండింది. ఇదైతే రెస్టారెంట్ లోపల అనమాట. చాలా అంటే చాలా పెద్ద డైనింగ్ ఏరియా. అంబియన్స్ కూడా చాలా బాగుంది. అండ్ చాలామంది ఫుడ్ సర్వ్ చేయడానికి కూడా ఉన్నారు. అండ్ రీసెంట్ టైమ్స్లో ఈ వెంకటేశ్వర స్వామి గురించి కూడా చాలా వైరల్ న్యూస్ అయితే వచ్చింది. నాకు సంబంధించిన వరకు ఈ ఆర్ట్ వర్క్ అయితే చాలా బాగుంది అనిపించింది. అండ్ ఆల్సో నో మోర్ కాంట్రవర్సీస్. కమింగ్ టు రెస్టారెంట్ అయితే నేను చెప్పినట్టుగా చాలా పెద్దది. అండ్ సండేస్ ఇక్కడ స్పెషల్ మెయిన్లీ ఫర్ మటన్ దమ్ బిర్యానీ. ఈ హోటల్లో మెయిన్గా సండే అండ్ వెన్స్డేస్ చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ మటన్తో ఇక్కడైతే దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. ఇప్పుడే ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ రాయుడు గారి మిలిటరీ హోటల్కి వచ్చామండి. ఇక్కడ క్రౌడ్ చూస్తే అర్థమైపోతుంది ఇది ఎంత ట్రెండ్ అయిందో. సూర్య గారు టేబుల్ నెంబర్ 1కి వెళ్ళండి. టేబుల్ నెంబర్ 1 40 నెంబర్ రన్ అవుతుంది. మాది 70 inch. అర్జున్ గారు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఒకరు వెళ్ళినారు, 1 టేబుల్కి వెళ్ళారు. 1 నెంబర్ టేబుల్ దక్కించుకున్నారు. మొత్తానికి 1 hour పైనే పట్టింది మాకైతే 70 నెంబర్ రావడానికి. మనకైతే టేబుల్ నెంబర్ ఇస్తారు, ఆ టేబుల్ నెంబర్ దగ్గరికి మనమైతే వెళ్ళడమే. అండ్ ఇక్కడ మెనూలో నేమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ మేమైతే ఫైనల్గా అయితే కొన్ని ఐటమ్స్ అయితే చూస్ చేసుకున్నాం. ఇక్కడ స్పెషల్స్ అవి 2 మటన్ దమ్ బిర్యానీ, ఒక రాజమ మటన్ నల్లవేపుడు, ఒక లివర్ ఫ్రై, పాపేమో ప్రాన్స్ నల్లవేపుడు, పాపేమో ప్రాన్స్ నల్లవేపుడు, లోకల్ సూప్స్ ఏమన్నా. అండ్ ఇక్కడ వెయిటింగ్ కూడా పెద్ద టైం ఏం పట్టదు, ఎందుకంటే అవన్నీ ఆల్రెడీ రెడీగానే ఉంటాయి. ఇవే మనం ఆర్డర్ చేసిన పాపాయ నానం ప్రాన్ నల్లవేపుడు, లివర్ ఫ్రై, మటన్ నల్లకారం, మటన్ దాల్చా అనేది ఇక్కడ ఒక స్టార్ ఐటమ్. మటన్ దమ్ బిర్యానీలోకి అయితే మస్ట్ అది. మేమైతే మటన్ దమ్ బిర్యానీ వచ్చేలోపు ఇవైతే టేస్ట్ చేసేద్దామని చెప్పి ఇవైతే సర్వ్ చేసామన్నాం. ఇవైతే టేస్ట్ కూడా మాకైతే బాగానే నచ్చాయి స్టార్టర్స్ అయితే. ఫైనల్లీ మనం ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న దమ్ బిర్యానీ అయితే వచ్చేసింది. దీని రివ్యూ అయితే చూడండి. ఈ బిర్యానీ కోసం 2 hours వెయిట్ చేసాం. వర్త్ మనీ ఎలా ఉంది? చాలా దమ్ బిర్యానీస్ అయితే తినొచ్చు, బట్ ఈ ఆంధ్రాస్ లార్జెస్ట్ కిచెన్ రాయుడు గారి హోటల్లో మటన్ దమ్ బిర్యానీ అయితే నిజంగా ఫ్లేవర్ చాలా చాలా బాగుంది. నిజంగా మీరు కనుక వైజాగ్ టు హైదరాబాద్ వెళ్ళే హైవేలో ఎప్పుడైనా
పర్పస్లీగా కాకపోయినా మీకంటూ టైం ఉంటే ఖచ్చితంగా అయితే ఆగి భోంచేస్తే కనుక ఆ వర్త్ అయితే ఉంది. మేము భోంచేసేసరికి మీరు అప్పుడప్పుడు తన వీడియోస్ అయితే చూస్తూ ఉండొచ్చు వాళ్ళ పేజ్లో. నాకు పర్సనల్గా ఆ పర్సన్ అంటే చాలా ఇష్టం. ఆయన స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి విధానం కూడా చాలా బాగుంటుంది. ఒక్కొక్క ఫుడ్ ఐటెం గురించి కూడా చాలా బాగా చెప్తారు. ఆయనతో అయితే మేము కొన్ని పిక్స్ అయితే దిగాము. సో ఫైనల్గా ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ అయితే చూసారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుస్ ద స్టోరీస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.